ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పి ఒప్పించు, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నేను. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. దగ్గరలో లేవు కాబట్టి సరిపోయింది, లేదంటే మూతి టూత్ పేస్ట్ అయింది నీకు. దయ్యాలు మాట్లాడతాయి, ఆత్మలకు ఫీలింగ్స్ ఉండవేంది? అదే నాన్న చెప్పినాను అనుకో, కొట్లికి చర్మం తీస్తాడు చూడి, అట్లా తీసేస్తాడు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? అమ్మ చెప్పాలా? నాకు చెప్పు. వాళ్ళు కూడా తెల్లగా పడతారు. మీ చెల్లి తెల్లగా ఉంది కదా, మీ చెల్లి వాళ్ళ ఆయన కూడా తెల్లగానే ఉంటాడు. లండన్ బాబు, లండన్ బాబు, ఇంటను డాలను మా చెల్లి ఫోన్ లో నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేశాను. ఆహా, ఆ యాప్ నేను ఇందాకే డిలీట్ చేశా. నువ్వు చెప్పు. నువ్వు సరే, మరి అంతకాడికి ఎందుకు ఎంతసేపు సొల్లు మాట్లాడడం? ఫోన్ పెట్టేమని నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంకాలు మాట్లాడడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? మాది కడప డిస్టిక్ అండి, కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే, నీ పేరు? నా పేరు దేవిశ్రీ. దేవిశ్రీ, మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? నేను మా అన్నయ్యకి కాల్ చేసి అదే మా లవ్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. సరే, చేద్దాం మరి. చేద్దాం. సరే, చెయ్యి. హలో. హలో అన్న. ఏంటిదే, బాగున్నావు? బాగున్నా అన్న, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఏం విషయము? ఏం లేదన్నా, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తానా. చాలా గొప్ప పని చేశావు. ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పేసి ఒప్పించన్నా. ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పి ఒప్పించు, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నేను. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఏ ధైర్యంతో నువ్వు నాకు చెప్తున్నావు? ఏ ధైర్యంతో అంటే నువ్వు ఒప్పుకుంటావు అనే ధైర్యంతో నీకే ఫోన్ చేసి చెప్తున్నా. దగ్గరలో లేవు కాబట్టి సరిపోయింది, లేదంటే మూతి టూత్ పేస్ట్ అయింది నీకు. సరేలే గాని, అది ఎట్లా అయ్యేది అవుతుంది గాని. నువ్వు హైదరాబాద్ పోయింది. నేను అందుకోసం హైదరాబాద్ పోలేదు. ఇక్కడికి వచ్చినాక ఇది జరిగింది చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే నేను ఇటు నుంచి ఇటునే వెళ్ళిపోతా. బాగా ఇంట్లో పనులు చేయమంటే అమ్మ నాన్న పనులు చేయమంటే చేయవు గానీ బాగా చదువుకోమే అంటే నువ్వు చేసే తింగర్ పనులు ఇవా? ఇప్పుడేంది ఒప్పుకుంటా ఒప్పుకోవా? నా ఒప్పుకోకపోతే ఇంటికి కూడా రాను, ఇటు నుంచి ఇటునే వెళ్ళిపోతా. నేను పోయి చేసుకుంటాను. నీకు రెండు ఆప్షన్ ఇస్తామే. అమ్మ చెప్పినా అనుకో, ఇంట్లో పచ్చడి బదులు నేను పచ్చడి చేసేస్తుంది. అదే నాన్న చెప్పినాను అనుకో, కొట్లికి చర్మం తీస్తాడు చూడి, అట్లా తీసేస్తాడు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? అమ్మ చెప్పాలా? నాకు చెప్పు. నేను మీ చెల్లెళ్ళ ఫ్రెండ్ని. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా అమ్మా? నీకు ఎంకరేజ్ చేయకూడదు కదా, మా ఫ్రెండ్కి చేయాలి కదా, అందుకని మా ఫ్రెండ్కి చేస్తున్నా. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇట్లా తయారవుతున్నారు. సరే, అయితే అయ్యారులే కానీ ఇప్పుడు ఇంతకు మీ చెల్లికి అబ్బాయి కావాలంట. నేనైతే ఇటు నుంచి ఇటు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నేను ఎందుకు చేసుకుంటా మీ చెల్లి వాళ్ళు ఎవరిని? నాకు దూల లేదు, బాగానే ఉంది. మీ చెల్లె లవ్ చేస్తుంది, నన్ను అడగమనింది, అందుకే అడుగుతున్నా నేను. మీ చెల్లె నన్ను అడగమనింది, అందుకే అడుగుతున్నా నేను. అవునా? నిజమా? మా చెల్లి ఏం అట్లా అడగదు. సరే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తావా లేదా? సరే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తావా లేదా? నేనేం చేస్తాను పెళ్లి? అయితే ఇటు నుంచి ఇటు లేచిపోతారు, లాగు డబ్బులు ఇస్తా నేను, వెళ్ళిపోతారు ఇటు నుంచి ఇటు. లేచిపోతే డైరెక్ట్ గా నేను నిన్నే పట్టుకునేది. ఎందుకేంది? నేను ఎట్టుంటానో కూడా నీకు తెలీదు. పెళ్లికి పైన ఏముంది, హైదరాబాద్ కు వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంక్వైరీ చేసి. మీ చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరాడా? నేను తప్పితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, అన్ని డీటెయిల్స్ బయటకు వచ్చేస్తాయి. అన్ని డీటెయిల్స్ నీకు ఇస్తారా? తీసుకో అయ్యా అని. నీ ఫోటో, నీ అడ్రస్, నువ్వు ఎక్కడ ఉండే మొత్తం తెలుసు. ఇది నా నెంబర్ కాదుగా, మీ చెల్లి నెంబరు. నాతో పోయినా మా చెల్లి ఫోన్ లో నీ ఫోటోస్ ఉంటాయిగా. మీ చెల్లి ఫోన్ లో అసలు ఫోటోలు దిగలేదుగా, నువ్వు ఎట్ట పట్టుకుంటా నన్ను? మా చెల్లి ఫోన్ లో నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేశాను. ఆహా, ఆ యాప్ నేను ఇందాకే డిలీట్ చేశా.